మీ దృష్టిలో సక్సెస్ రావడానికి కొన్ని బేసిక్ పారామీటర్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టూడెంట్ లెవెల్లో సక్సెస్ అంటే తనకి రెండు కలిసి ఉంటే మాత్రం డెఫినెట్లీ ఆ వయసులో పిల్లలకి ఇంకా తిరుగు ఉండదండి. ఈ ఐక్యూ టెస్ట్ను ఎంతవరకు నమ్మచ్చు? మనం చిన్నప్పటి నుంచే ఒకటే డైరెక్షన్లో పెట్టేస్తే అది బయటికి రాదు. ఒక డైవర్సిఫైడ్ అట్మాస్ఫియర్లో పిల్లల నుంచితే సక్సెస్ ఈజీ అనేది ఒక బేసిక్. 100% హ్యూమన్ సైకాలజీ, మెమరీ, హ్యూమన్ కాన్షియస్నెస్ వీటి మీద చాలా లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావాలి. అట్లాంటి వారితో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. వారి పేరే జస్వంత్ సార్. వారు 9 ఎడ్యుకేషన్ కో-ఫౌండర్, చాలా మంచి సీనియర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. వారితో మాట్లాడి ఈ విషయాన్ని తెలుసుకుందాం. బెస్ట్ టీచింగ్ క్వాలిటీస్ ఉన్నాయి, వారు రియల్ టీచర్ లోపల ఉన్నాడు, రియల్ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు యాక్సిడెంటల్ టీచర్ కాదు, వీళ్ళు లాంగ్ రన్లో పనిచేస్తున్నారని మీరు ఏదో ఒక రకమైనటువంటి టెస్టింగ్ మీ దగ్గర ఏదో ఉంది. అది ఎట్లా జరుగుతుంది యాక్చువల్ ఆ విషయం? అంటే టీచర్లో మనం చూడాల్సిన స్కిల్ ఏంటి అనేది మీరు ఇండైరెక్ట్గా అడుగుతుంది. ఈవెన్ పిల్లల్లో కూడా ఇంతవరకు మన దగ్గర నుంచి ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి, IIIT మంచి అంటే సోకాల్ టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళిన వాళ్ళందరిలో కూడా మేము కామన్గా చూసిన క్యారెక్టర్ అయితే ఇదే. అందరికీ నమస్కారం. ప్రతి వ్యక్తి జీవితంలో సక్సెస్ కోరుకుంటారు. సక్సెస్ కోసం రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు, రకరకాల వ్యక్తులను ఆదర్శంగా కూడా తీసుకుంటారు. కానీ చాలామందికి సక్సెస్ వెనుక ఉన్నటువంటి సైన్స్ అర్థం కాదు. సో కొంతమందికి చాలా ఈజీగా సక్సెస్ వస్తుంది, లేదా నాకు దురదృష్టం వల్ల సక్సెస్ రాలేదు, ఇట్లాంటి రకరకాల కారణాలు చెప్తుంటారు. ఈ సక్సెస్ వెనుక ఉండేటువంటి సీక్రెట్ ఏంటి, ఈ సక్సెస్ వెనుక ఉండేటువంటి ఇంతకుముందు చెప్పినట్టు సైన్స్ ఏంటనే విషయం తెలుసుకోవాలంటే ఒక్క మంచి ఎడ్యుకేషన్ చదవడమే కాక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో కూడా ఒక సక్సెస్ సాధించి దీనికి అతీతంగా ఉండేటువంటి ఒక స్పిరిచువాలిటీ, హ్యూమన్ సైకాలజీ, మెమరీ, హ్యూమన్ కాన్షియస్నెస్ వీటి మీద చాలా లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కావాలి. అట్లాంటి వారితో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. వారి పేరే జస్వంత్ సార్. వారు 9 ఎడ్యుకేషన్ కో-ఫౌండర్, చాలా మంచి సీనియర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, అనేక సంవత్సరాల పాటు విద్యానగర్లో పనిచేశారు. ప్రస్తుతం మనము 9 యొక్క 60 ఎకరాల ఇంటర్నేషనల్ CBSE క్యాంపస్లో మనం జస్వంత్ గారితో మాట్లాడుతున్నాం. వారితో మాట్లాడి ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఇది చాలా లోతైనటువంటి గంభీరమైనటువంటి వీడియో కాబట్టి అందరూ చివరిలో చూడండి. ఇలాంటి మంచి వీడియోలు రావాలంటే మీరు లైక్ చేయండి, ఛానల్ గురించి మీ మిత్రులకు తెలియజేయండి. తప్పనిసరిగా చివరిలో చూడండి. మీకు అనేక ముఖ్యమైన విషయాలు ఏ ఛానల్లో లేనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. మనం చర్చలోకి వెళ్దాం. సార్ జస్వంత్ సార్తో మాట్లాడుతున్నాం. సార్ IIT ఖరగ్పూర్ చదువుకున్నారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు సక్సెస్ అనేది చాలా పెద్ద చర్చ, దానికి అనేక బుక్స్ వచ్చినాయి, అనేక సెమినార్స్ వస్తున్నాయి, ట్రైనర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ సక్సెస్ కోసం ఆరాటపడుతుంటారు. కానీ నిజంగా సక్సెస్ ఎట్లా వస్తుంది, ఎవరికి వస్తుంది, దానికి ఉండేటువంటి సైకలాజికల్ ప్రాసెస్ మీద పెద్దగా చర్చ చేయరు. సో దానికి వెళ్తే మీ దృష్టిలో సక్సెస్ రావడానికి కొన్ని బేసిక్ పారామీటర్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టూడెంట్ లెవెల్లో సక్సెస్ అంటే తనకి ఇంట్రెస్ట్ రావాలి. సో ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆ వయసులో ఎస్పెషల్లీ మళ్ళీ 15, 16, 17 ఇయర్స్ ఇంటర్మీడియట్ వయసులో, ఆ వయసులో పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగితే ఎంతవరకు వెళ్తారో అనేది మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది రావాలి. సెకండ్ పాయింట్, ఎన్విరాన్మెంట్ కూడా హార్డ్ వర్క్ చేసేటట్టుగా వాళ్ళ ఇంట్లో అన్నీ కూడా మనం పెంచిన వాతావరణం అది కూడా ఉండాలి. అంత ఈజీగా ఓకే ఇది పోతే ఇది కొనేసుకోవచ్చు, ఇది పోతే ఇది అలాంటి చిన్న విషయాల నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా చూసి నేర్చుకుంటారు. ఓకే ఇదంతా ఈజీగా ఉంది కదా అని. ఆ రకమైన ఈజీనెస్ అనేది మనం అలవాటు చేయకుండా ఏదైనా కష్టపడి తెచ్చుకోవాలి, కష్టపడి రావాలి అనే మైండ్ సెట్ కానీ ఉంటే, ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్క్ రెండు కలిసి ఉంటే మాత్రం డెఫినెట్లీ ఆ వయసులో పిల్లలకి ఇంకా తిరుగు ఉండదండి. సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది, దేని మీద వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇది చాలా పెద్ద సైన్స్ కదా. ఎస్ 100%. సో మన యోగాలో కూడా చిత్త వృత్తి నిరోధ. సో బేసికల్గా దాని మీనింగ్ సింపుల్గా చెప్పాలంటే మన యోగా అనేది అంటే యోగా అంటే ఆసనాలు ఇవి కాదండి. యోగా అంటే సో జనరల్లీ మన అభ్యాసం, ఆ యోగా అంతా కూడా మన మైండ్ని స్టిల్ చేయడానికి, మన మైండ్ స్టిల్గా కంపోజ్డ్గా ఉంటే మనం ఆలోచన సరళి కరెక్ట్గా ఉంటుంది. అంటే ఏది రైట్ నాలెడ్జ్, ఏదైతే కరెక్ట్గా చూడాలో అలానే చూస్తాం. అయితే స్టిల్ మైండ్ రావాలంటే ఏం చేయాలి? సో స్టిల్ మైండ్ రావాలంటే జనరల్గా అయితే మెడిటేషన్ చేయొచ్చు, రకరకాల
మార్గాలు ఉన్నాయి స్టిల్ మైండ్ తెచ్చుకోవడానికి. అంటే అంత చిన్న పిల్లలకి, అంటే ఆ వయసు పిల్లలకి ఏంటి, ఎవ్రీడే ఒకటే యాక్టివిటీ ఒక టైంలో పెట్టుకొని చేయమంటారు. జనరల్గా అది బేసిక్ థింగ్ అనమాట. ఒకటే ఫిక్స్డ్ టైంలో ఒక యాక్టివిటీ కంటిన్యూస్గా చేయండి అనేది నేను మా స్టూడెంట్స్కి కూడా చెప్తుంటాను. సో మన మైండ్ని మనం కంపోజర్గా పెట్టుకునే ట్రైనింగ్ ఇవ్వగలిగినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బీ పాసిబుల్. సో ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఇంట్రెస్ట్ అనే విషయానికి వస్తే సార్ మనం కొంత ఇంట్రెస్ట్ చేయాలంటే కొంత ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు, కొంత అలవాటు చేయొచ్చు, మీరు ఎప్పుడైనా కొన్ని టెక్నిక్స్ వాడచ్చు, దట్ ఈస్ ఫైన్. కానీ వాటికి బై హిడెన్ ఆప్టిట్యూడ్స్ అంటుంటాం కదా, హిడెన్ ఆప్టిట్యూడ్ అయితే ఏదైతే ఉందో అది దాన్ని మనము గుర్తుపట్టగలిగి వీడికి పలానా ఆప్టిట్యూడ్ ఉంది, పలానా స్కిల్ ఉంది, దీన్ని డెవలప్ చేయాలనేది గుర్తుపట్టి చేస్తే బహుశా సక్సెస్ ఈజీగా వస్తుందని నా అభిప్రాయం. కొంతమంది చూడండి 5 ఏళ్ళప్పుడే టెండూల్కర్ 7 ఏళ్ళప్పుడే గొప్ప క్రికెటర్ అవుతాను, బ్యాట్ పట్టుకొని తిరిగి గుర్తుంది. కొంతమంది లతా మంగేష్కర్ అంటే 4 ఏళ్ళప్పుడే వీళ్ళు సింగర్ అవుతాను చెప్తారు. ఇంకెవరు ఉన్నప్పుడు అది మ్యాథమెటిషియన్ చాలా పిల్లలు అప్పుడు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడే వీళ్ళు పలానా అవుతారని చెప్పి గుర్తుపెట్టు. సో అంటే బై బర్తే ఉంటుందా ఇంట్రెస్ట్లు, ఏమైనా దానికి ఏమైనా టెస్టింగ్ మెకానిజమ్స్ ఉన్నాయా, దీని మీద ఏమంటారు మీరు? మన పుట్టుకతో వచ్చిన ఇష్టాలు అంటే మనలో ఉన్నవి 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాల తర్వాత ఏ రకంగా మారుతాయి అన్నది ముందే మనం డిసైడ్ చేయలేం, ఫస్ట్ థింగ్. కాకపోతే మెయిన్ లెర్నింగ్ అయితే మన ఇష్టాలు ఆ బలపడేది ఎస్పెషల్లీ ఫస్ట్ 3 years ఆఫ్ చైల్డ్ బర్త్లోనే జరుగుతుందని మన రీసెర్చ్ చెప్తుంది. ఫస్ట్ 3 yearsలోనే న్యూరల్ నెట్వర్క్ సిస్టమ్ అంతా కూడా ఫార్మ్ అంతవరకు కూడా చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. 3 years వరకు సాలిడిఫై అవుతాయి. సో ఆ 3 yearsలో వాళ్ళు విన్నది, చూసింది, అవన్నీ ఆ పెరిగిన వాతావరణం, ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా మన బ్రెయిన్ న్యూరల్ నెట్వర్క్ని ఫ్రేమ్ చేస్తుంది. దాన్ని బట్టి తర్వాత నుంచి ఫార్మ్ అయ్యే వాడున్న వెళ్ళే వాతావరణంకి అవన్నీ వాటికి స్ట్రెంథన్ అవుతుంది. సో ఈ రకంగా చిన్నప్పటి నుంచే మన బ్రెయిన్ నర్వల్ సిస్టమ్ ఏదైతే అది ఎలా అయితే అడ్జస్ట్ అవుతుందో దానికి తగ్గట్టుగా వెళ్తుంది. సో ఇంట్రెస్ట్ ప్లస్ ముందు తెచ్చుకున్నవి రెండు కలిపి అప్పటి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ అవుతాయి. ఈ ఐక్యూ టెస్ట్ను ఎంతవరకు నమ్మచ్చు? ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్స్, ఇంట్రెస్ట్ తెలుసుకునే టెస్టులు కూడా కొన్ని ఉన్నాయి. సో వీటి ఆధారంగా ఒక స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ను గుర్తించవచ్చా? ఆ టెస్ట్లు ఏవేంటి అని పక్కన పెడితే వాటి వ్యాలిడిటీ ఎంత అనుకుంటున్నారు మీరు? సో అవి 100% ఆ టెస్ట్కి డెఫినెట్గా చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుందండి. మీరు చెప్పిన టెస్టులు కొన్ని అంటే మనం కొన్ని ఫ్యాక్టర్స్ అంటే నేను కొంతమంది పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కొంతమందిలో కలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కళ్ళు మూసుకొని మీరు ఏ కలర్ షర్ట్ వేసుకున్నారనేది వాళ్ళు చెప్పగలుగుతారు. సో అలాంటి పిల్లలు లైవ్ నేను చూసా. ఓకే, సో అంటే బ్రైటర్ మైండ్స్ కోచింగ్ అని ఉంటుందన్నమాట మన హార్ట్ఫుల్నెస్ వాళ్ళది. సో ఏంటంటే అందులో వాళ్ళ సెన్సెస్, అన్ని సెన్సెస్ ఒక్క ఇదే కాదు, మన కళ్ళు ఒకటి సెన్సెస్, తర్వాత టేస్ట్ సెన్సెస్ కదా, స్కిన్ తోటి టచ్, తర్వాత అన్ని 5 రకాల సెన్సెస్ని అండ్ బియాండ్ అంటే మన బ్రెయిన్ నర్వల్ సిస్టమ్ మనం ఏదైతే ఎక్కువగా యూజ్ చేయని సెన్సెస్ ఏముంటాయో వాటిని అన్నిటిని కూడా బలపరిచినప్పుడు కళ్ళు మూసుకొని కూడా బుక్ చదవగలిగే శక్తి మనలో ఉంటుంది. మనం అసలు చూస్తే మనం షాక్ అవుతాం, ఇదేంటి మ్యాజిక్ మనం నమ్మం, బట్ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్. సో మీరు చెప్తున్నట్టుగా మన మనిషికి ఒకే ఒక అంటే ఇప్పుడు ఐఐటీలోని కానీ లేకపోతే నీట్కి ఈ ఫీల్డ్కి వచ్చేటప్పుడు ఒక సైడ్ ఆఫ్ సెగ్మెంట్ మాత్రం టెస్ట్ అవుతుంటుంది. ఒక టైపే టెస్ట్ అవుతుంది. సో రాయటం లేదు, ఒక లాజికల్ థింకింగ్, ఒక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇలాంటివన్నీ ఈ రకమైన ఏరియా టెస్ట్ చేయదలుచుకున్న ఆప్టిట్యూడ్ టెస్ట్ చేస్తున్నాడు. సో ఏ రకమైన బ్రెయిన్ లో ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ లో అది సక్సెస్ అవుతుంది. రిక్వైర్డ్ స్కిల్, అది రిక్వైర్డ్ స్కిల్. బట్ పెద్ద రెయిన్బో అంత పెద్ద స్పెక్ట్రమ్ ఉందన్నమాట. అంత అన్ని కలర్స్ ఉన్నాయి అందులో. మన మైండ్ దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి. ఒక చిన్న సెగ్మెంట్ లో మనం టెస్ట్ అవుతున్నాం. ఈ మిగతావన్నీ కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో అవన్నిటిలో కూడా మనం బలపరిచే మెకానిజంని మన సిస్టంలోకి తీసుకురాగలిగినప్పుడు డెఫినెట్లీ ఇందులో సక్సెస్ అవ్వకపోయినా వేరే దాంట్లో డెఫినెట్గా చాలా సక్సెస్ అయ్యే స్కోప్ ఉంది. సో మనం చిన్నప్పటి నుంచే పిల్లవాడిని మ్యూజిక్లోను, స్పోర్ట్స్లోను, ఇందులోను అన్ని రకాల స్కిల్స్ని కవర్ అయ్యేటట్టుగా చిన్నప్పటి నుంచి క్రియేట్ చేస్తే వాడికి ఎప్పుడు పెద్ద ఏది తనకి సూటబుల్ అవుతుంది తనకి అర్థమవుతుంది. మనం చిన్నప్పటి నుంచే ఒకటే డైరెక్షన్ లో పెట్టేస్తే అది బయటికి రాదు. ఒక డైవర్సిఫైడ్ అట్మాస్ఫియర్లో పిల్లల నుంచితే వాడి ఆప్టిట్యూడ్ బయటకు వస్తుంది. దాన్ని గుర్తించి దాని మీదనే ఫోకస్ పెట్టేటువంటి, దాన్ని ఎడ్యుకేట్ చేసి దాన్ని స్ట్రెంథెన్ చేస్తే సక్సెస్ ఈజీ అనేది ఒక బేసిక్. 100%. మీరు కొన్ని వేల మందిని ఐఐటీస్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్.
సో దానిలో చాలా వరకు ఆన్లైన్ చేస్తున్నారు, బహుశా కొంతమంది ఆఫ్లైన్ చేస్తున్నారు, కరెక్టే తెలియదు. వేల మంది చూసి 20, 30, 50 మందిలో తీసుకుంటున్నారు. అవును. సో ఒక ఐఐటిఎన్ ఎన్నో ఎగ్జామ్లో రకరకాల ఐఐటీలు ఉంటే వాళ్ళందరూ సెట్ అవుతున్నారు, వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు, 2-3 ఏళ్ళ డైరెక్టర్ అవుతున్నారు, మ్యాక్సిమం 95% పైన రిటెన్షన్ ఉంటుంది. ఇంచుమించు అందరిలో ఒక యూనిఫామ్ క్వాలిటీస్ మేము చూస్తున్నాం, అందరు ఒక కామన్ క్వాలిటీస్ ఉన్నాయి. డెఫినెట్లీ. అంటే ఏదో ఒక టెస్టింగ్ మెకానిజంలో మీరు దాన్ని ట్రాక్ చేస్తున్నారు, ఏదో ఒకటి దాన్ని ట్రాక్ చేస్తున్నారు. పర్సనల్గా నేను శ్రీకాంత్ ప్రతి ఇంటర్వ్యూలో చూస్తా అంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్, సరే మీ కాన్ఫిడెన్షియల్ థింగ్స్ ఉండొచ్చు, కానీ మీరు ఒక బెస్ట్ టీచింగ్ క్వాలిటీస్ ఉన్నాయి, రియల్ టీచర్ లోపల ఉన్నాడు, రియల్ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు యాక్సిడెంటల్ టీచర్ కాదు, వీళ్ళు లాంగ్ రన్లో పనిచేస్తారని మీరు ఏదో ఒక రకమైనటువంటి టెస్టింగ్ మీ దగ్గర ఏదో ఉంది, అది ఎట్లా జరుగుతుంది యాక్చువల్ ఆ విషయం? సో అదే అంటే టీచర్లో మనం చూడాల్సిన స్కిల్ ఏంటి అనేది మీరు ఇండైరెక్ట్గా అడుగుతుంది. టీచర్లో మనం చూడాల్సిన స్కిల్ ఏంటి అనేది ఆప్టిట్యూడ్. సో ఆప్టిట్యూడ్. సో సబ్జెక్ట్ అనేది ఫస్ట్ బేసిక్ థింగ్. ఫస్ట్ సబ్జెక్ట్ అనేది బేసిక్ థింగ్. సో సబ్జెక్ట్ వచ్చిన వాడికే డెఫినెట్గా అందులో మనకి స్కోప్ ఉంటుంది. సబ్జెక్ట్ కాకుండా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనం అవి చూస్తాం. అంటే ఇప్పుడు జనరల్గా సివిల్ ప్రిపేర్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లకి సివిల్ ప్రిపేర్ ఊరికే సరదాగా లాస్ట్లో ఎక్స్ట్రా కరిక్యులర్స్ అని ఊరికే మెన్షన్ చేస్తారు. ఓకే, బట్ మన ఇంటర్వ్యూ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పాలంటే. సో నిజంగానే నువ్వు అన్నిట్లో ఉన్నావా లేదా, నువ్వు ఎందులో ఉన్నావు, నువ్వు లీడర్షిప్లో ఏదైనా చేసావా లేదా, అంటే కాలేజ్లో హాస్టల్స్లో వాళ్ళు ఉంటారు కదా ఐఐటి మనకి టీచర్స్గా అప్లై చేసేవాళ్ళు, సో ఉన్నాయా లేదా, తర్వాత నువ్వు వేరే ఏదైనా డిబేట్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా కాలేజ్లో, అలాంటి వాటిల్లో నువ్వు ఎంతవరకు ఇది ఉంది. సో దానిపైన మేము టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా ఓవరాల్గా స్కిల్ ఉన్న వాళ్ళు ఏ రకమైన సిచ్యువేషన్లోనైనా, ఏ రకమైన సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలాగా ఉంటారు అంతే కదండి. సో ఒక్కొక్కటే మనకు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఉంటుంది. ఏ రకమైన సిచ్యువేషన్లోనైనా వాడు అడాప్ట్ అవ్వగలుగుతాడు, సిచ్యువేషన్కి అడాప్ట్ అవ్వగలుగుతాడు. ఆ రకమైన మెంటల్ బలం అనేది అలాంటి వాళ్ళలో ఉంటుంది. సో మాకు అది చాలా ఇంపార్టెంట్. అండ్ మా పిల్లలకు కూడా మేము అదే టీచ్ చేయాలని చూస్తాం. సో ఈవెన్ పిల్లల్లో కూడా ఇంతవరకు మన దగ్గర నుంచి ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి, ట్రిపుల్ మంచి అంటే సోకాల్ టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళిన వాళ్ళందరిలో కూడా మేము కామన్గా చూసిన క్యారెక్టర్ అయితే ఇదే. ఏంటంటే వాడు ఎప్పుడు కూడా ఒకటే స్కిల్లో ఉండేవాడు కాదు, వాడికి అన్నీ వచ్చిన వాడు ఉంటాడు. వాడికి మ్యూజిక్ అంటే వస్తుంది, డ్రామా అంటే వస్తుంది, స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, చెస్ బాగా ఆడతాడు, సినిమాలు చూస్తాడు, అన్నిట్లో చూస్తాడు. అండ్ అలాంటి వాడు ఎంజాయ్ చేస్తూ చాలా డైవర్జెంట్ బిహేవియర్ అనేది చాలా రకాలుగా. సో అది మనం ఈవెన్ మన స్టూడెంట్కి అదే మనం చెప్తాం, తర్వాత మన దగ్గర ఉన్న టీచర్స్లో కూడా అదే యూనిఫామ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. రైట్ సార్. ఒక స్కిల్ మన ఆప్టిట్యూడ్ టెస్ట్ చేయడము, ఆ టెస్టింగ్ ద్వారానా, అబ్జర్వేషన్ ద్వారానా, రకరకాల అవకాశం కల్పించడం ద్వారానా, సో ఏదో రూపంలో వాడి యొక్క కోర్ ఆప్టిట్యూడ్స్ గుర్తించడం అనేది ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో వీటిని ఎంత ఉన్నా కూడా సరైన ఎన్విరాన్మెంట్ లేనట్లయితే ఎట్లా మంచివాడు ఉన్నా కూడా చెడ్డవాడు కాకపోయినా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని పోషణ చేయడం అంటే నరిష్ చేయడము, ఈ గుర్తించి చేసడంలో అనేది మనం ఎక్కువ మన పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, స్కూల్ కానీ, సమాజం కానీ, ఆర్గనైజేషన్ కానీ వీటిని గ్రూమ్ చేసి సరైనటువంటి ఎకో సిస్టమ్ కల్పించడము అనేది గ్రూమ్ చేయొచ్చు. అట్లాంటప్పుడు ఈవెన్ నెగిటివ్గా ఉండే బిహేవియర్స్ కూడా మంచిగా ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి, మంచిగా వాళ్ళు కూడా అయిపోయినట్టు ఉన్నాయి. కాబట్టి దీని మీద మన మనిషి పాత్ర ఏంటి, సమాజం పాత్ర ఏంటి, తల్లిదండ్రుల పాత్ర ఏంటి, ఆర్గనైజేషన్స్, కాలేజెస్ యొక్క పాత్ర ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే మాత్రం పేరెంట్స్ది ఉంటుందండి. ఫస్ట్ స్టెప్లో పేరెంట్స్ది ఉంటుంది ఆ పాత్రలు మీరు అన్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని చూసే నేర్చుకుంటారు. మాట్లాడే విధానం నుంచి, నడిచే విధానం నుంచి, డ్రెస్సింగ్ స్టైల్ నుంచి అన్నీ కూడా మన చిన్నపిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. మన బాడీ లాంగ్వేజ్, మనం మాట్లాడే తీరు అంతా కూడా వాళ్ళది వెళ్ళి సేమ్ ఉంటుంది. అందుకోసమనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేరెంట్స్. సెకండ్ థింగ్ వచ్చినప్పుడు స్కూల్. సో స్కూల్ అనేటప్పుడు అది ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. స్కూల్ మన చాయిస్ ఆఫ్ స్కూల్ ఏంటి అనేది. సో స్కూల్లో కూడా మనం చూస్తుంటాం కొన్ని రకాల స్కూల్స్ కంటిన్యూస్గా మళ్ళీ ఒకటే స్కిల్ని అదే రుద్ది అదే క్లోజ్డ్ బాక్స్లో పెట్టి చేసే రకమైన స్కిల్. సో అందులో ఐ థింక్ ఒకటే
వెర్టికల్ బిల్డ్ అవుతుంటుంది, మల్టిపుల్ అనేది బిల్డ్ అయ్యే స్కోపే లేదు అందులో. సో స్కూల్లో కూడా అన్ని రకాల ఫెసిలిటీస్తో పాటు అన్ని రకాల వాల్యూస్ని ఇచ్చే స్కూల్ కంపల్సరీగా ఉండాలి. మోరల్ సైన్స్ రకరకాల అంటే మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మోరల్ సైన్స్ అనేది ఒక కంప్లీట్ సబ్జెక్ట్ ఒకటి ఉండేది, అందరికీ తెలిసే ఉంటుంది. సో మేబీ ఇప్పుడు కూడా బహుశా ఉండే ఉంటుంది, నో డౌట్ ఇన్ దట్. సో అదొకటే చెప్పడమే కాదు, డైలీ లైఫ్లో ప్రాక్టికల్గా ఏ రకమైనది చూస్తున్నాం. అండ్ తర్వాత సండేలు కానీ సాటర్డేలు కానీ రకరకాల సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు రామకృష్ణ మఠ్ అనేది ఒక ఎగ్జాంపుల్, తర్వాత ఎన్ఎస్ఎస్ ఎక్కడనే ఉంటుంది. ఇలాంటి వాటిల్లో పిల్లల్ని తీసుకెళ్ళడం, మనం పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ రకమైనది ఓహో ఇలాంటిది కూడా ఒకటి ఉంటుంది, మనం సొసైటీలో ఇచ్చిపుచ్చుకోవాలి, ఈ రకమైన ఊరికే దోచుకోవడం అనేది కాకుండా సో ఈ రకమైన రకరకాల సెగ్మెంట్స్లో మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచే అన్ని రకాలుగా మనం ట్రైన్ చేస్తూ అప్లిఫ్ట్ చేయాలి. అలాంటి వాడిని ఫుల్ఫిల్ లైఫ్గా మారుతుంది. సో మీరు చెప్పినట్టుగా పేరెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది, తర్వాత ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ స్కూల్స్ది ఉంటుంది, కాలేజ్ అంటే స్కూల్ అంటే నేను ఓన్లీ 10th వరకు అనట్లేదండి, ఈవెన్ 12th వరకు కూడా. సో ఎందుకంటే బేసికల్లీ 18 years అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. 18 yearsకి బలపడుతుంది మన సిస్టమ్ అంతా కూడా. అప్పటి నుంచి ఇంకా బయట చూడడం మొదలు పెడతాం, అంటే మన ఇన్వర్డ్ సిస్టమ్ నుంచి బయట చూడడం మొదలు పెడతాం. సో ఈ రకంగా అందరి పాత్ర డెఫినెట్గా ఉంటుంది. అందరు కూడా యూనిఫామ్గా మనం చూసి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు అలౌ డైవర్సిఫికేషన్. సో మన మైండ్ని అన్ని ఫీల్డ్స్లో పెట్టగలిగే వాతావరణం మనం కల్పించాలి. మనం కంటెక్స్కి వస్తే సార్, ఇప్పుడు చాలా కాలేజెస్ మనం జేఈ వీటి కంటెక్స్కి వస్తే టెస్టులు పెడుతున్నాయి. అడ్మిషన్ టెస్టు, స్కాలర్షిప్ టెస్టు, ఆప్టిట్యూడ్ టెస్టు, ఐక్యూ టెస్ట్, సంథింగ్ ఏవో పెడుతున్నాయి. 9లో చూస్తే మీరు ఎలాంటి రిటర్న్ టెస్టులు పెట్టారు? మీకు 10th class మార్క్స్ అనేది ప్రమాణం కాదు 80%లో. సో ఇంటర్మీడియట్ అనేది కొద్దిగా ఇంటెన్సివ్ కైండ్ ఆఫ్ కోచింగ్, ఇది జేఈఓ అట్లాంటి నీట్ ఇట్లాంటివి. సో మీరు ఏ టెస్ట్ పెట్టకుండా పిల్లలను ర్యాండమ్గా తీసుకుంటే దీనివల్ల నష్టం జరగదా? అంటే మీరు ఒక స్టూడెంట్ని ఎంపిక చేసుకునేటప్పుడు టెస్టింగ్ మెకానిజం చేసుకుంటే ర్యాండమ్గా తీసుకోవడం వల్ల వాడు జేఈకి పనిచేస్తారు, ఏదో అందరు చేయడం వల్ల చేస్తుండొచ్చు, పేరెంట్ పనులతో చేరుతుండొచ్చు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది నా అభిప్రాయం. సో ఈవెన్ దో మనం ఫీల్డ్ ఐఐటి జేఈ నీట్ అయినప్పటికీ మీరు ఫస్ట్ ఎంట్రన్స్లో మనం పేరెంట్తో మాట్లాడినప్పుడు, స్టూడెంట్తో మాట్లాడినప్పుడు మనం ఫస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. సో ఆ ఇంటర్వ్యూలో మేము టెస్ట్ చేసే మెయిన్ పాయింట్ ఇదే, తనకి స్టూడెంట్కి లాజికల్ థింకింగ్ ఎబిలిటీ ఉందా లేదా, అండ్ అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఉందా లేదా, తను 10th వరకు ఎలా ఉన్నాడు, ఏం చేశాడు ఏంటి అనేది మనకి సెకండరీ. అండ్ పేరెంట్ మనం చెప్పేది విని తను సపోర్టివ్గా, ఆయన పేరెంట్ అనేవారు సపోర్టివ్గా ఉన్నారా లేదా, ఈ రెండు మనకి మెయిన్ పారామీటర్స్ అండి. ఎందుకంటే మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో పేరెంట్ సపోర్టివ్గా ఉండి అండ్ స్టూడెంట్కి ఫ్లెక్సిబుల్ మైండ్, అంటే ఫ్రీగా ఆలోచించే శక్తి, లాజికల్ థింకింగ్ కానీ ఈ రకమైనది ఉన్నప్పుడు డెఫినెట్గా మనం మౌల్డ్ చేయొచ్చు. అయితే మౌల్డ్ చేసినప్పుడు అది ఐఐటి వరకు వెళ్తుందా, లేకపోతే అడ్వాన్స్కి వెళ్తుందా, లేకపోతే జేఈమెన్కి వెళ్తుందా, మనం ఉన్న ఎగ్జామ్స్లో ఎంతవరకు వెళ్తుంది అనేది మనం అప్పుడే ప్రామిస్ చేయలేము. సో ఇది ఈ ముందే ఎస్టాబ్లిష్ అయిపోతుంది, వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిపోతుంది పేరెంట్కి. సో వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 2 years తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది క్లియర్గా తెలుస్తుంది. సెకండ్ పాయింట్ అయితే ఫీజు విషయానికి దీనికి వచ్చినప్పుడు, సో అక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, అంటే 9లో పెట్టిన స్టూడెంట్కి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే తను సబ్జెక్ట్ బేసిక్ టెక్స్ట్ బుక్ లెవెల్ సబ్జెక్ట్ అనేది డెఫినెట్గా నేర్చుకుంటాడు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, తనకి డెసిషన్ మేకింగ్ స్కిల్, అంటే రేపు పొద్దున్న సెకండ్ ఇయర్కి అయిపోయిన తర్వాత కూడా వెళ్ళిన తర్వాత లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా నాకు ఇది రైటా రాంగా అనే డెసిషన్ మేకింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేయడానికి మేము నేర్పిస్తాం, అది ముఖ్యంగా. అయితే తర్వాత కెపాసిటీ ఉండి బాగా పుల్ చేయగలుగుతున్నాడు, అడ్వాన్స్ జేఈమెన్ వరకు ఎలానూ వెళ్తాడు, దానికో ప్రాబ్లం లేదు. బట్ బేసిక్ థింగ్ స్టూడెంట్స్కి అందరికీ కూడా బేసిక్ సైన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ అనేది టాప్ ప్రయారిటీగా మేము పెట్టుకున్నాం. ఒక జేఈఏ సక్సెస్ కాదు, సక్సెస్ అంటే జేఈ నీట్కి అవతల కూడా చాలా రకాల డైవర్సిఫైడ్ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. 100%. అట్లాంటి వాళ్ళు చాలామంది 9K వస్తున్నారు, రీజన్ ఏంటి అసలు అది? 100%. సో బేసికల్గా మా ఐడియాలజీ, మా వాల్యూస్ అన్నీ కూడా దాని చుట్టూరే ఉన్నది. నేను ఇందాక బిగినింగ్ నుంచి కూడా మనం అదే పాయింట్ గురించి మాట్లాడుతున్నాం. మన మైండ్లో డైవర్సిఫికేషన్ కావాలి, అన్ని రకాల స్కిల్ మన మైండ్కి ఇవ్వగలగాలి. సో ఈ ఎజెండాతోటే మనము ఈ 9 అనే వాల్యూని మనం క్రియేట్ చేసాము. సో అందుకోసమే మన దగ్గర పిల్లలు కూడా ఈ రకంగా, అంటే ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో అన్ని వాల్యూస్ని కలుపుకుంటూ
మనకి ఏ స్కిల్ ఉందో మనలో మన స్కిల్ ఏంటనేది బయటికి తెలుసుకునే విధంగా మనం కరికులం అనేది సెటప్ అయింది. సో ఎప్పుడు కూడా ఒక టార్గెట్ బేస్లో నెల రోజుల్లో ఈ సబ్జెక్ట్ అయిపోవాలి ఇది సిలబస్ కంప్లీట్ చేసేయాలి ఓపెన్ ఎండెడ్ ఉంటుంది. ఎస్. సో పిల్లడికి ఎలా ఎంతవరకు అర్థమవుతుంది, స్టూడెంట్కి ఎంతవరకు తీసుకోగలుగుతున్నాడు, దాన్ని బట్టి ఆ స్పీడ్ అనేది మనకి. అందుకోసమే ఇప్పుడు మనం బీబీ నగర్ క్యాంపస్లో ఉన్నాం. ఇక్కడ మన సిబిఎస్ఈ ఉంది, స్టేట్ బోర్డు ఉంది. సో వాళ్ళ కరికులం వేరు, వీళ్ళ కరికులం వేరుగా రన్ అవుతుంది. సో ఎవరు వాళ్ళు సాటిస్ఫైడ్గా వెళ్ళాలనేది ఇక్కడ అక్కడ సేమ్ విధంగా చెప్పాలనేది లేదు. అంటే ఇక్కడ ఉన్న పిల్లలకి తగ్గట్టుగా ఈ కరికులం అనేది మనం సెటప్ చేస్తాం, ఎక్కడ ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా. సో ఈ రకంగా మనం డైవర్సిఫికేషన్కి, మైండ్కి అండ్ మన స్కిల్కి కూడా ప్రాధాన్యత ఇస్తాము. దానికోసమే మీరు ఇందాక నేను చెప్పిన పాయింట్లో చాలామంది పిల్లలు మనకి అట్రాక్ట్ అవుతారు. సో ఒకసారి భరత్ సార్ అంటప్పుడు ఏమన్నారంటే, స్టార్టింగ్ వెరీ ఫస్ట్ ఇది ఇంటర్మీడియట్లో గేమ్స్ ఉంటాయి, క్లబ్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు ఒక 3 ఏళ్ల క్రితము. అన్నప్పుడు నేను అడిగాను, ఎందుకు స్పోర్ట్స్ పెడతారు, నిజంగా ఆడతారా, పేరెంట్స్ ఆబ్జెక్ట్ చేయట్లేదా అని అడిగితే దాంట్లో ఏం ప్రయోజనం వస్తుందని అడిగాను 3 years బ్యాక్ ఇనిషియల్గా. ఇంతకుముందు మనం స్కిల్, సక్సెస్, ఆప్టిట్యూడ్ అనేది మాట్లాడినప్పుడు అసలు మేము క్లాస్లో స్టూడెంట్కి అర్థమైన దానికంటే మా గేమ్లో స్టూడెంట్ బెటర్గా అర్థమవుతాడు. 100%. స్టూడెంట్ కేపబిలిటీస్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇంట్రెస్ట్లు ఏంటి, స్టూడెంట్ యొక్క సైకాలజీ ఏంటి, సో ఇవన్నీ అర్థమైనప్పుడు ఆ స్టూడెంట్ ఓపెన్ అవుతారు. ఒక న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో రియల్ బిహేవియర్ బయటకు వస్తుంది. దానిలో అబ్జర్వ్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క టెంపర్మెంట్ ఆధారంగా, ఇంట్రెస్ట్ ఆధారంగా గుర్తించి దాని ప్రకారం ట్రైన్ చేయడం వల్ల మాకు బెటర్ సక్సెస్ వస్తుంది అంటున్నారు. బహుశా ఈ సిస్టమ్ ఏ కాలేజీలో కూడా నాకు కనిపించలేదు. సో సరే, టౌన్ క్యాంపస్లో రెగ్యులర్గా ఆడిపోయిపోయినా, అకేషనల్ ఆడిపించినా కూడా క్లబ్స్లో కానీ, ఇంటర్నల్ విత్ ఇన్ ద బిల్డింగ్ యాక్టివిటీస్లో కానీ ఈ న్యాచురల్ బిహేవియర్లో మీరు ఒక స్టూడెంట్ యొక్క సైకాలజీ ఎట్లా అర్థం చేసుకుంటారు? సో అబ్సల్యూట్లీ అండి, మీరు అది ఈజియెస్ట్ థింగ్ యాక్చువల్లీ మాకు. ఏంటంటే నేను సరదాగా నార్మల్గా గ్రౌండ్లో కూర్చొని నేను కూర్చున్నప్పుడు పిల్లలు వస్తూ ఉంటారు, ఏంట్రా ఏం చేసావు, ఏంటి, ఎలా మాట్లాడదాం ఏంటి అనేది మనం సరదాగా మాట్లాడదాం. ఆ టైంలో వాడి థింకింగ్ ఎలా ఉంది, వాడి ఇంట్రెస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది బయట వస్తుంది. అంటే అది చాలా క్యాజువల్గా ఏదో వాడి నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించాలి అనే మాట్లాడే విధం కాదు, చాలా క్యాజువల్గా సరదాగా మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది. సో వాడి ఇంట్రెస్ట్ ఏంటి మంచి చెడు ఏంటి అనేది అప్పుడే అర్థమవుతుంది. దాన్ని మేము క్లాస్ రూమ్లోకి తర్వాత 1-on-1 సెషన్లో పిలిచినప్పుడు వాళ్ళ కెరియర్ గైడెన్స్లో అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. అది డెఫినెట్లీ. అంటే కొంతమంది స్కోర్ ఎంత చక్క మనం ఇప్పుడు యాప్స్ చాలా ఉన్నాయి కదా స్కోర్లు, అక్కడ దానికన్నా స్పీడ్గా వాళ్ళు రన్ రేట్ కౌంట్ చేస్తుంటారు, టార్గెట్లు కౌంట్ చేస్తుంటారు క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు కానీ ఏదైనా. సో అంత స్పీడ్ క్యాలిక్యులేషన్ ఉంది. సో వాళ్ళకి స్టాటిస్టిక్స్, ఇట్లాంటి అనాలిసిస్, ఇలాంటి వాటిలో వెళ్తే డెఫినెట్గా క్లిక్ అవుతారు. సింపుల్గా ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్లో అడుగుతారు, సమాధానం చెప్తాము, అంతవరకు అయిపోతుంది. బట్ బయట అదే మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి స్వామి వివేకానంద అంటారు, మీకు మనిషి చెడ్డవాడా మంచివాడా తత్వం బయటవాడంటే ఒక స్వేచ్ఛ ఇచ్చి చూడు, అధికారం ఇచ్చి చూడు అంట. అంటే అధికారం ఉన్నప్పుడు స్వేచ్ఛ వస్తుంది. ఆ స్వేచ్ఛలో నిజమైనటువంటి బిహేవియర్, ఓపెన్నెస్ బిహేవియర్ బయటపడుతుంది. సమస్య ఏంటంటే చాలా కాలేజెస్లో వాడి ప్రతి మనిషికి ఒక యూనిక్ బిహేవియర్ ఉంటుంది, యూనిక్ ఆప్టిట్యూడ్స్ ఉంటాయి, యూనిక్ టెంపర్మెంట్ ఉంటుంది. సో అదంతా ఇగ్నోర్ చేయకుండా అందరు పౌల్ట్రీ ఫామ్ కోళ్ళలాగా వాళ్ళు దానికే పనిచేసిన లాగా అందరు అసలు డైవర్సిఫైడ్ అనేది ఉన్నట్టుగానే వాడు గుర్తించకుండా ఒకే తీరు ట్రీట్మెంట్ ఇచ్చి నేను ఇచ్చిన బెంచ్ మార్క్ ప్రకారమే వీళ్ళందరూ బిహేవ్ చేయాలి, మిగతా వాళ్ళు బిహేవ్ చేసేవాడు కరెక్ట్, మిగతా వాళ్ళంతా వేస్ట్ అనే ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు సో కాల్డ్ కార్పొరేట్ కాలేజెస్ ఇవన్నీ కూడా. సో బహుశా దానివల్ల నిజంగా సక్సెస్ రావట్లేదు అనుకుంటారు. బాగానే చెప్తుండొచ్చు, అవన్నీ చేస్తుండొచ్చు, కానీ సిస్టమ్ ఫిలాసఫీనే ఒక ఫ్లా ఉంది. సో అట్లా నా దృష్టిలో కూడా ఒక రియల్ స్వేచ్ఛ, ఇది కూడా కంట్రోల్డ్ ఫ్రీడమే. ఎందుకంటే ఆ ఏజ్లో ఒక అదుపు ఉండేటువంటి ఆ స్వేచ్ఛ ఆధారంగా ఉండేటువంటి బిహేవియర్ ద్వారా మనం వాళ్ళకు ఉండే ఆప్టిట్యూడ్ను, ఇంట్రెస్ట్ను, బిహేవియర్ను అర్థం చేసుకొని దాని ప్రకారం పోషణ ఇవ్వడం అనేది బహుశా సైన్స్ బిహైండ్ సక్సెస్ అయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఏమంటుంది చివరికి? డెఫినెట్లీ అండి. అంటే మీరు చెప్పిన పాయింట్ 100% చాలా చక్కగా మీరు మొత్తం ఇది చేశారు, సమ్మరైజ్ చేశారు. సో డెఫినెట్లీ దట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ సక్సెస్ అంటే మీరు సింపుల్ పాయింట్లో చెప్పాలంటే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అది అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మా టీచర్స్.
మా టీచర్. ఎందుకు అంటే ఆ టీచర్స్ థింకింగ్ కూడా ఆ రకంగా పెరిగిన వాళ్ళే. అంటే వాళ్ళు కూడా ఈ రకమైన ఎన్విరాన్మెంట్లో, ఆ రకమైన స్వేచ్ఛాపూరిత ఎన్విరాన్మెంట్లో చదువుతూ వాళ్ళ మైండ్ని అన్ని రకాలుగా ఉంచుతూ, మా టీచర్ అందరికి కూడా ఏదో ఒక స్కిల్ వేరేది ఉంటుంది. ఓన్లీ టీచింగ్ అనే స్కిల్లే కాకుండా వేరే స్కిల్ కూడా వాళ్ళకి డెఫినెట్లీ స్ట్రెంత్ ఉంటుంది. సో వాళ్ళ మైండ్ సెట్ కూడా ఈ రకంగా ఉంది కనుకనే, అంటే అలాంటి వాళ్ళని మనం పిక్ చేసుకుంటున్నాం కాబట్టి, అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక కాబట్టి, సో ఈ రకమైన వాతావరణంలో పిల్లలు కూడా ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ వస్తుంది. సో మీరు సమ్మరైజ్ చేసినట్టుగా ఇట్స్ ద రైట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఇది చాలామంది సక్సెస్ వెనక ఏదో మంత్రాలు ఉంటాయి, చిట్కాలు కూడా. చాలా వరకు నా దృష్టిలో రెండే మాట్లాడి చివరి అదే, ఒకటి స్వేచ్ఛనివ్వాలి, స్వేచ్ఛ వాతావరణంలో వాడిని పరిశీలించాలి, పరిశీలించాలి తేలిగ్గానే వాళ్ళ యొక్క స్వభావాలు సామర్థ్యాలు అర్థమవుతుంటాయి. దాని ఆధారంగా ఎవరికి ఏది దాని ప్రకారం దాన్ని పోషణ చేసేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ఇవ్వడమే ఇంతకంటే పెద్ద 100%. అందుకే స్వామి వివేకానంద అంటే ఎడ్యుకేషన్ ఈజ్ టు బ్రింగ్ వాట్ ఈస్ ఇన్సైడ్. మనం బయట నుంచి పెట్టేది కాదు, లోపల నుంచి మనం తీయగలగాలి. సో అది మీరు చేస్తున్నారు. సో మీలాంటి హార్ట్ఫుల్నెస్ ట్రైనర్ కూడా డైరెక్ట్ ఉండమనేది సో నా ఇన్స్టిట్యూట్ అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అండ్ ఇట్లాంటి అనేకమైన మంచి విషయాలు వస్తాయి. మీకు 10th ఇంటర్ ఇంజనీరింగ్లో పూర్తి స్థాయి కౌన్సిలింగ్ సపోర్ట్ కావాలి 92561992 నెంబర్కి ఫోన్ చేయండి. వరుస జూమ్ మీటింగ్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు వాట్సాప్లో చేరొచ్చు. ఇలాంటి ఎక్స్పర్ట్స్ గైడెన్స్ తీసుకోవచ్చు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.